Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష వైగష్ అంటే మరియు అతడు సమీపించను అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 11వ పర్ష, సెఫర్ బెరాషిత్ లేదా ఆదికాండంలో ఇది 11వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియా బెరాషిత్ 45వ అధ్యాయము 19 నుండి 27 వచనముల వరకు. ఫరో యోసేపుకు ఆజ్ఞాపిస్తాడు, బండ్లు తీసుకుని వెళ్లి పిల్లలు స్త్రీల కోసం ఉపయోగించండి. తండ్రిని తీసుకుని రండి. మీ వస్తువుల గురించి చింతించకండి. ఈజిప్టులోని మంచివన్నీ మీకు దొరుకుతాయి. యోసేపు సోదరులకు బండ్లు, దారిలో ఆహారం ఇచ్చి బెన్యామీనుకు 300 వెండి నాణెములు, 5 మార్చుకునేందుకు బట్టలు ఇస్తాడు. తండ్రికి 10 గాడిదలపై ఈజిప్టు మంచి వస్తువులు, 10 ఆడు గాడిదలపై ధాన్యము, రొట్టెలు, దారికి ఆహారం పంపుతాడు. దారిలో గొడవ పడకండి అని హెచ్చరిస్తాడు. సోదరులు కనానుకు తిరిగి వచ్చి యాకోబుకు, యోసేపు బ్రతికి ఉన్నాడు, ఈజిప్టు దేశం మీద అధిపతి అని చెప్పగా, యాకోబు మొదట నమ్మకపోయినా బండ్లు, యోసేపు మాటలు చూసి ఆత్మ పునరుజ్జీవించి, నా కుమారుడు యోసేపు బ్రతికి ఉన్నాడు, చనిపోయే ముందు అతన్ని చూస్తాను అని అంటాడు. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లహిత్రోత్.